హరే కృష్ణ, అందరికీ శుభోదయం. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పడానికి వీడియో పెడుతున్నాను. ఏమిటంటే, సాధారణంగా అందరికీ సంతోషంగా, సుఖంగా, హాయిగా బ్రతకాలంటే ఏం కావాలి అంటే అందరూ చెప్పే సమాధానం డబ్బులు ఉండాలి. చేతిలో డబ్బులు ఉంటేనే ఆనందం, సుఖం, సంతోషం అన్నీ ఉంటాయి అంటారు. కానీ ఒకటి మర్చిపోతున్నారు అందరూ కూడా, కేవలం డబ్బులుంటేనే సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారనేది అది తప్పు, కరెక్ట్ కాదు. అలా అనుకుంటే డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరు ఆనందంగా, సంతోషంగా, సుఖంగా ఉండాలి, బతకాలి. కానీ డబ్బులున్న వాళ్ళ కష్టాలు లేవా? మానసికంగా బాధపడే వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా వాళ్ళకి అంత బాగుండొచ్చు, భగవంతుడు ఇచ్చి ఉండొచ్చు. కానీ మానసికంగా ఏదో ఒకటి ఉంటుంది కష్టం. అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు దూరం అయిపోతే ఆ బాధపడటము అట్లా ఉంటాయి. వాళ్ళకు కూడా ఉంటాయి. కష్టాలు లేకుండా ఎవ్వడు, ఏ జీవి లేడు భూమి మీద. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, డబ్బులోనే సుఖం, సంతోషం, ఆనందం ఉంటుందనుకోవడం పొరపాటు. ఎలా అంటారా? ఆనందం అనేది దేనికి సంబంధించింది? డబ్బు అందరికి అవసరమే. డబ్బు లేకపోతే జీవించడం కష్టం. డబ్బు ఈజ్ బేసిక్ నీడ్. కంపల్సరీ అందరు డబ్బు సంపాదించుకోవాలి, కష్టపడాలి, దానికోసం పనిచేయాలి. నేను కాదనను. కానీ ఆనందం అనేది డబ్బుతో ముడిపెట్టకండి. డబ్బులోనే ఆనందం ఉంటుంది, డబ్బులోనే సంతోషం, అసుఖం, అంత డబ్బు ఉంటేనే హ్యాపీగా బ్రతకొచ్చు అంటే డబ్బు అవసరం. మనిషి బ్రతకడానికి డబ్బు కావాలి కంపల్సరీ. డబ్బు లేకపోతే బ్రతకడం కష్టం. కానీ ఆనందం అనేది దేనికి సంబంధించింది? మనసుకు సంబంధించింది. మనస్సుకు సంబంధించింది అయితే అప్పుడు నువ్వేం చేయాలి? నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికితే అందులోనే ఆనందం ఉంది. నీకు మనసుకు నచ్చిన పని చేయడంలోనే నిజమైన ఆనందం అనేది ఉంది. ఇప్పుడు ఒకళ్ళకి పాటలు వినడం ఆనందం, ఇష్టం, దాంట్లోనే ఆనందం పొందుతాడు. దానికి డబ్బులేం ఖర్చు పెట్టాల్సిన లేదు, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు దానికి. ఇంకొకరికి పెయింటింగ్, డ్రాయింగ్ వేయడం అంటే ఇష్టం, దాంట్లో ఆనందాన్ని పొందుతాడు. అట్లా నీకు మనసుకు నచ్చినట్టు బ్రతకడం, మనసుకు నచ్చిన పని చేయడంలోనే అసలైనటువంటి ఆనందం అనేది ఉంది. మనసుకు సంబంధించింది ఆనందం అనేది. కాబట్టి ఎప్పుడు కూడా ఆనందాన్ని డబ్బుతో కొనలేరు ఎవరు. అర్థమైందా? కాబట్టి డబ్బు అవసరం, కానీ మన ఆనందానికి, సంతోషానికి డబ్బే ఉంటేనే మన సంతోషంగా ఆనందం ఉండడం అనేది పొరపాటు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. హరే కృష్ణ.